నేను 10th క్లాస్లో, అంటే నేను 6th నుంచి వెళ్ళి 10థ్కు ట్రిపుల్ పర్మిషన్ తీసుకొని పోయిననమాట. అంటే నేను 6th క్లాస్ దాకా బాగానే చదువుకున్నా. 10థ్కు పోయినాక 6th నుంచి వెళ్ళి 10th అంటే మరి దారుణం కదా. అయితే 10థ్కి పోయినాక మనకి హిందీలో 6th క్లాస్ నుంచి 10థ్ పోవడం అంటే ఎందుకు 10థ్కి పోయినంటే కొంచెం హైట్ ఎక్కువ ఉంటుంది కదా, నేను కొంచెం హైట్ ఎక్కువ ఉంటుంది. అయితే మా అమ్మ వాళ్ళు ఏం చేసారు, ఈ 6th క్లాస్లో ఇంత పొడుగుండు 10th క్లాస్లో వాడు దిగితే అయిపోతుంది, ఇక ఇన్ని ఉంచొద్దని 10th క్లాస్లో పడేసారు. 10th క్లాస్లో పడేసినాక నేను అప్పుడు అంటే అప్పుడు ఇక నేను 10th క్లాస్లోకి పోగానే నాకు అంత విచిత్రంగా అనిపించింది. విచిత్రంగా అనిపించినప్పుడు శివ అని ఒక దోస్తుండే, ఆడు విద్యానగర్లో ఉంటుండే. ఆడు విద్యానగర్ నుంచి వెళ్ళి మా ఇంటి దగ్గర ఇల్లు కొనుక్కొని ఉంటుండే వాళ్ళు. అయితే ఇక మామూలుగా ఇక మేము పెరిగింది ఓల్డ్ సిటీ, ఉప్పుగూడ, సాయిబాబా నగర్. ఇంకా ఎట్లుంటుంది ఓల్డ్ సిటీ అంటే మొత్తం అంతా రచ్చ ఉంటుంది. అయితే ఇక 10th క్లాస్కి వచ్చిన. 10th క్లాస్కి వచ్చినాక ఏం తెలుస్తుంది 10th క్లాస్లో? 6th నుంచి 10th పోతే ఏం తెలుస్తుంది? ఏం తెలియదు. అయితే ఇంకా మామూలుగా డైలీ స్కూల్కి పోతుండే వస్తుండే, డైలీ స్కూల్కి పోతుండే వస్తుండే. అప్పుడు నా డ్రెస్ ఎట్లుంటుండే అంటే టైట్ షర్ట్ వేసుకుంటుండే, లూజ్ ప్యాంట్ వేసుకుంటుండే. నాకు షూస్ సరిపోతుండే. ఇక పొద్దుగాలు వేసి మా అమ్మ, మేము గుడిసెలు ఉంటుండే, మా అమ్మ పొద్దుగాలు మంచిగా ఆనందిపిస్తుండే. టిఫిన్ పెద్దది 2 డబ్బుల టిఫిన్ ఉంటుంది కదా, అది కట్టిస్తుండే. అది కట్టిస్తున్నప్పుడు ఇక పొద్దుగాల పోతుండే, మధ్యాహ్నం తినేస్తుండే, సాయంత్రం ఇంటికి వచ్చేస్తుండే. అయిపోయింది. ఇంకా 10th క్లాస్ అంటే ఇక దోస్తులు ఉంటారు కదా, దోస్తులు అంతా ఇక జోలి. ఇక స్కూల్కి పోతుండే, ఏదో పోయి చదువుకుంటుండే, వచ్చేస్తుండే. ఇంకా తర్వాత 10th క్లాస్కి పోయిన 10th క్లాస్లో మాత్రం నిజం చెప్తున్నాం, నిజం అసలు ఎట్లా అంటే మా సార్ గారు దండం పెట్టిండు, అరే మీ 10th క్లాస్ బ్యాచ్ పోతేనే ఈ స్కూల్కి దళిద్రం వదిలిపోతుందా అని. అంతా వేసినాం. అసలు టీచర్లు మా క్లాస్కి వస్తే బోర్డుకి పాఠాలు చెప్పుకొని వెళ్ళిపోయేటోళ్ళు. ఇంకా అర్థం చేసుకోండి ఎట్లా చేసినాము.